సో ఆంధ్రప్రదేశ్లో గతంలో మీరు 115 వరకు కూటమికి వచ్చే అవకాశం ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదే ఫిగర్, అదే అంచనాలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు ఈ నెల రోజుల పరిణామాలు ఏమన్నా అటు ఇటు చేంజ్ అయ్యా? ప్రస్తుతం పార్టీల పరిస్థితి విధంగా ఉంది. కిషోర్ గారు, మనము ఐ థింక్ డిసెంబర్ 30 అనుకుంటా, డిసెంబర్ 28కి సర్వే 1 రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 30కి ఇచ్చాము. మీరు 115 వరకు అన్నారు, కానీ 115 వరకు కాదు, 115 నుంచి 128. ఆ ఫిగర్ నాకు గుర్తుంది, ఎందుకంటే ఆ రోజు వచ్చిన సర్వే రిపోర్ట్ ఇది కాబట్టి. అయితే ఆ రోజు డిస్కషన్లో కూడా మనం కొన్ని విషయాలు చర్చించుకున్నాం. చంద్రబాబు నాయుడు క్యాండిడేట్ల అభ్యర్థుల విషయంలో జాగ్రత్త పడకపోతే ఏదైనా జరుగుతుంటుంది అంటే, అక్కడ మనం ఇచ్చిన డ్రాఫ్ట్ 13 పేజీల డ్రాఫ్ట్లో లాస్ట్ లైన్ అదే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. అయితే లాస్ట్ 1 మంత్ నుంచి మనం గమనించిన విషయాలు ఏంటంటే, అక్కడ పార్లమెంట్ వైజ్గా మనం అబ్జర్వ్ చేసుకుంటూ రావడం జరిగింది. పార్లమెంట్ వైజ్గా గమనించినప్పుడు ఇక్కడ 3 ఫ్యాక్టర్స్. ఒకటి వచ్చి షర్మిల ఎంట్రీ. షర్మిల ఎంట్రీ ఎవరికి అనుకూలంగా మారిపోతుంది. రెండోది బీజేపీ అలయన్స్ ఉంటుందా ఉండదా అనే అంశం. మూడోది చంద్రబాబు నాయుడు అలయన్స్లో పవన్ కళ్యాణ్ తోటి సీట్లు సర్దుబాటు అయ్యిందా లేదా, అభ్యర్థులు ఎవరు అనే కన్ఫ్యూజన్. ఇక 4వ విషయానికి వచ్చేసరికి లోకల్ క్యాడర్లు ఎవరైతే 2-3 ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని సమన్వయ పరిచే విషయం. ఇంకా లాస్ట్ ఫైనల్ 1 వచ్చేసి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ల షఫ్లింగ్, అభ్యర్థుల మార్పు, ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం. ఈ 5 అంశాల మీద ఫోకస్ చేస్తూ కొన్ని విషయాల్ని మనం గమనించడం జరిగింది వాస్తవానికి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, గతంలో కూడా మనం సర్వే రిపోర్ట్లో 13 పేజీల డ్రాఫ్ట్లో మెన్షన్ చేసింది ఏంటంటే, రాబోయే ఎలక్షన్స్ జరగది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి అనే ఒక అంశం మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పాం. గమనించినట్లయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం మీద వ్యతిరేకత ఉందని మనం రిపోర్ట్లో రాయడం జరిగింది. అయితే లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన విధానం మీద వ్యతిరేకత 2 ఎక్కువ ఉండడం వల్ల ప్రజల్లో ఈ వ్యతిరేకత తక్కువ టైంలో ఎక్కువ స్ప్రెడ్ అయింది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్చినప్పటికీ ఏదైనా ఉపయోగం ఉందా అంటే, కొంతమంది సెక్టార్స్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ప్రజలు మాట్లాడుకునేది ఏంటంటే, ఎందుకు ఇట్లా మారుస్తున్నాడో, పిచ్చి ఏమైనా లేసిందా జగన్మోహన్ రెడ్డికి అని లీడర్స్ మాట్లాడుకున్నారు. కానీ ఓటర్లకు వచ్చేసరికి ఏమైందంటే, ఈ ఎమ్మెల్యే సరిగా పనిచేయలేదు కాబట్టి ఇంకో ఎమ్మెల్యేని మారుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో లీడర్లను మారుస్తున్నాడని ఓటర్లలో, ఇందాక చెప్పుకున్న బిలో పావర్టీ లేని కానీ ఎబో పావర్టీ లేని ఓటర్లలో ఈ డిస్కషన్ ఉంది. అంటే నాయకుల మధ్య డిస్కషన్ ఇంపార్టెంట్ కన్నా ముఖ్యంగా అది ఇక్కడ ఓటర్ల మధ్య ఏం డిస్కషన్ జరుగుతుందనేది ఇంపార్టెంట్. ఒక సైడ్ జగన్మోహన్ రెడ్డి తన మీద అంటే పార్టీ మీద పరిపాలన విధానం మీద వచ్చిన వ్యతిరేకతను ఓవర్కమ్ చేసుకోవడానికి అభ్యర్థుల షఫ్లింగ్ చేస్తున్న క్రమంలో, ఇంకొక సైడ్ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే అభ్యర్థుల్ని సమన్వయం చేయడంలో విఫలమవుతుంది. క్యాండిడేట్స్ని అకామిడేట్ చేసే విషయంలో కానీ, వాళ్ళని సమన్వయం చేసే విషయంలో కానీ విఫలమవుతూ వస్తుంది. అండ్ ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేస్తాడు అనేది ఇంతవరకు కూడా క్లారిటీ లేని అంశం అయితే అక్కడ ఉంది. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ప్రకటించినప్పటికీ రేపు పొద్దున వాళ్ళకే టికెట్ ఇస్తారా ఇవ్వరా అని ఒక పూర్తి ఎష్యూరెన్స్ లేని ప్రక్రియ నియోజకవర్గాల్లో చలామణి అవుతుంది. ఇవన్నీ ఇలా చూస్తున్న క్రమంలో షర్మిల ఎంట్రీ ఇంకొక రకమైన ప్రకంపనలకు దారితీసింది. ఇప్పుడు వైఎస్ షర్మిల ఎవరికి అంటే ఏ పార్టీ రావడము ఏ పార్టీకి అనుకూలంగా చూస్తే, ఇక్కడ చూస్తే ఏంటంటే 60% టీడీపీకి అనుకూలంగా ఉంటే ఒక 30-40% జగన్మోహన్ రెడ్డికి కూడా అనుకూలంగానే మాట్లాడుకోవాలి. ఎందుకు, సంస్థాగతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అటు జగన్మోహన్ రెడ్డికి పోకుండా షర్మిలకు షిఫ్ట్ అవుతుంది. ఎందుకు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సంస్థాగతంగా రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ కానీ ఎందుకు అన్నసరిగా పరిపాలన విధానంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి షెల్లెకి ఒకసారి అవకాశం చూద్దాం అన్నట్టు అందులో ఉన్న సంస్థాగత ఓట్ బ్యాంక్లో కొంత షిఫ్ట్ అవుతుంది. టీడీపీ ఓట్ బ్యాంక్ అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. గమనిస్తే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు టీడీపీకి వస్తే కొంచెం భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉండాలి. కానీ ఇక్కడ షర్మిల రావడం వల్ల ఏమైందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది అక్కడ టీడీపీ కానీ జనసేన కానీ ద్వయం అంటే కూటమిలో ఏర్పాటు చేసే క్యాండిడేట్ యొక్క క్రెడిబిలిటీ బాగలేకపోతే అటు షిఫ్ట్ అవుతుంది, షర్మిలకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కూటమిలో వచ్చే అభ్యర్థి యొక్క క్రెడిబిలిటీ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన తమ అభ్యర్థిని ఇంకా జాగ్రత్తగా ఎంచుకోవాలి. అది అంటే
ఈ షర్మిల రాకముందు ఏదైతే ఉందో జగన్ వర్సెస్ యాంటీ జగన్ ఓట్ బ్యాంక్ ఉండే. ఇప్పుడు షర్మిల ఎంట్రీతో ఏమవుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఆల్టర్నేట్ ఆలోచన చేసి దారిని క్లియర్గా ఛాన్స్ కనబడుతుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైసీపీలో టికెట్ కోసం ఆశించి భంగపడ్డ వాళ్ళు, ఈ మార్పులు చేర్పులో నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత షర్మిల వైపు క్యూ కట్టే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తోంది, క్లియర్ చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఆ ఫ్లో అనేది ఇటు నుంచి కూడా మొదలవచ్చా? రేపు టీడీపీలోనో జనసేనలోనో టికెట్ కోసం అవుతుంది కదా, ఆశించేవాళ్ళు అవుతుంది కదా అది. ఎందుకంటే ఏపీపీసీసీగా బాధ్యతలు తీసుకున్న షర్మిలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు అవసరం. అవును. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న అభ్యర్థులందరూ గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ అకామిడేట్ అయి ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పు కొంతమంది అభ్యర్థులకు నచ్చక ఆల్రెడీ సగం మంది టీడీపీలోకి వస్తున్న అంశం మనం చూస్తున్నాం. ఇప్పుడు టీడీపీ ఓవర్ఫ్లోటింగ్ అయింది అండ్ టీడీపీ అండ్ జనసేన అలయన్స్లో ఉంది కాబట్టి టీడీపీ అభ్యర్థులు ఉన్నారు, జనసేన అభ్యర్థులు ఉన్నారు అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చే అభ్యర్థులు కూడా ఫ్లోటింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ రోజుకి చేస్తున్న ఒక ప్రచారం ఏంటంటే, అది నిజమా కాదా మీరే తెలుసాలి. అసలు టీడీపీకి చాలా చోట్ల అభ్యర్థులే లేరు, దొరక్క వాళ్ళని వీళ్ళని తీసుకుంటున్నారని ఒక కామెంట్, ఒక బలమైన ప్రచారం చేస్తుంది. ఆ పరిస్థితి ఉందా నిజంగానే? వాస్తవానికి ఆ అభ్యర్థులు లేరు అనే అంశం ఎవరైతే చెప్పారో ఏ నియోజకవర్గం కూడా చెప్పాలి. ఫస్ట్ నేను 175 నియోజకవర్గాల్లో మన కంపెనీ అభ్యర్థులు అక్కడ తిరిగారు కాబట్టి నేను 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 లిస్టు పేర్లు నేను ఇస్తాను. ఓకే, ఒక్కొక్క సీటుకి 2-3 ఆస్పిరెంట్స్ లిస్ట్ నేను ఇస్తాను. ఎక్సెల్ ప్రజెంట్ చేద్దాం. ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరో వాళ్ళని ప్రజెంట్. ఎందుకంటే వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులు ఉన్నారు పోటీ చేయడానికి, టీడీపీకి ఉన్నారు, ఏ పార్టీకి అయితే అభ్యర్థులు లేరు అని చెప్తున్నారు, జనసేన నుంచి కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల బయటికి రావట్లేదు పూర్తి, అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో బయటికి రావట్లేదు. బట్ 3 పార్టీలకు ఉన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీకి కూడా అభ్యర్థులు రేపు వితిన్ 1 వీక్లో ఇక్కడ ఓవర్ఫ్లో దొరుకుతారు, నో డౌట్. అక్కడ పార్టీ టికెట్ ఇస్తుంది అన్నప్పుడు అన్ని పార్టీల నుంచి లీడర్లు రెడీగా ఉంటారు. ఇక ఓవర్ఫ్లోటింగ్ అయినప్పుడు ఏ పార్టీ నుంచి టికెట్ రాదు, 100% నాకు నేను పోటీ చేయాలనుకున్నాడు ఏదో ఒక సింబల్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉంది, ఇంకా రిమైనింగ్ మన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది, మాట్లాడుకోవాలి. ఏదో ఒక సింబల్ నుంచి పోటీ చేసిందని మొదటి లిస్టులో బ్యాలెట్ పేపర్లో మొదటి లిస్టులో సింబల్ ఉంటుంది. అదే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాడికి ఏ లిస్టులో సింబల్ ఉంటుందో తెలియదు కాబట్టి ఏదైనా ఒక సింబల్ మీద పోటీ చేయాలని అయితే ఆస్పిరెంట్ ఎదురు చూస్తుంటాడు. ఈ ఓవర్ఫ్లోటింగ్ అనే అంశం ఏదైతే ఉందో టీడీపీకి రేపు పొద్దున ఎదురు దెబ్బ తగిలే అవకాశం కూడా క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గంలో ఇప్పటికే నియోజకవర్గంలో 2-3 ఆస్పిరెంట్స్ ఉన్న కాడ ఆ అభ్యర్థి ఖర్చు పెడుతున్నాడు, ఈ అభ్యర్థి ఖర్చు పెడుతున్నాడు. ఆయన ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టాడు, ఈయన ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకో 2-3 కోట్లు ఖర్చు పెట్టాడు. ఉదాహరణకి ఇప్పుడు ఈ ముగ్గురులో నీకు టికెట్ ఇచ్చి ఇద్దరు ఈకపోతే ఏమవుతుంది, ఇతను ఇంకొక పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం. అంటే జంపు కాకుండా అక్కడే ఉండి కూడా కోవర్ట్ ఆపరేషన్ చేయొచ్చు. ఓకే, ఇవన్నిటిని సమన్వయం చేసుకోవడంలో ఏంటంటే, అంటే వాస్తవానికి టీడీపీ అధిష్టానం ఆలోచిస్తుంది అంటే ఇది ఈ సైంటిఫిక్గా ఆలోచించాలంటే పార్టీలో ఒకలే ఆస్పిరెంట్ ఉంటే ఏమైందంటే పార్టీ నత్తనడకని సాగుద్ది, 2-3 ఉంటే నేను నువ్వు అన్నట్టు హోరాహోరుగా పార్టీ యాక్టివేట్ అవుద్దని ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ జరిగే నష్టాన్ని క్యాలిక్యులేట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఏ మేరకు నష్టం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మేరకు లాభం జరుగుద్ది అనడం కన్నా ఏ మేరకు నష్టం జరుగుద్ది అంటే ఆ వ్యక్తి క్యాండిడేట్స్ ఏంటి, ఆ వ్యక్తి ప్రొఫైల్ ఏంటి, ఆ వ్యక్తి ఎంతవరకు ఓట్ బ్యాంక్ని చీలుస్తాడు అనేది చాలా, అంటే ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయినప్పుడు 100% ఇది భారీ స్థాయిలో దెబ్బతగిలే అవకాశం. సో మీ అంచనా ప్రకారం ఆ నష్టం మెజారిటీల రూపంలో ఉండొచ్చా, లేదంటే సీట్లు కోల్పోవడం రూపంలో ఉండొచ్చా, లేదంటే ఏకంగా అధికారం కోల్పోవడం రూపంలోనే ఉండొచ్చా? కొన్ని చోట్ల మెజారిటీ ఉంది, కొన్ని చోట్ల సీట్లు ఉంది. అధికారం అయితే కొంచెం టీడీపీకి అనుకూలంగా ఉంది. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం అసెంబ్లీ స్థాయిలో ఇచ్చాము. మినిమం అయితే 115 స్థానాలకైతే టీడీపీ తగ్గదు. కూటమి బీజేపీ అలయన్స్ ఉన్నప్పటికీ 115 ఎబోనే ఉంటుంది. బీజేపీ మీద మొదటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, పోనీ వీళ్ళ చర్యల వల్ల ఇంకా పెరిగిందని చెప్పేసి వాళ్ళతో కలిస్తేనే పాపం అంటరాని పార్టీ అన్నట్లుగా ఒక ప్రొజెక్షన్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. ఇప్పుడు కలయిక అనేది ఎంతవరకు శ్రేయస్కరం? ఇప్పుడు వాళ్ళతో కలిసి అంటరానితనం ఉన్నారు కదా, ఏది క్యాలిక్యులేట్ చేసి మీరు అంటరానితనం ఉన్నారు? రాష్ట్రానికి అన్యాయం చేసింది నరేంద్ర మోదీ, ప్రత్యేక హోదా, విభజన హామీల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో అవుట్రేట్గా తెరచాటు బంధంలో వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. అసలు రాష్ట్రం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి బీజేపీయే ప్రధాన కారణం, ప్రధాన శత్రువు అనే ఒక ప్రొజెక్షన్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ ఇక్కడ వ్యతిరేక ఓట్ బ్యాంకు బీజేపీ వల్ల చీలుతుంది అనుకున్నప్పుడు పార్టీని కూడా అసోసియేట్ చేసుకుంటారు. ఇప్పుడు 2 పార్టీల కూటమి ఏం చేస్తుంది,
ఒక్క వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా బయటికి పోవద్దు. అది బీజేపీ వల్ల జరుగుతుంది అన్నప్పుడు బీజేపీని కూడా అలయన్స్లోకి తీసుకుంటారు. ఓకే, అంటే బీజేపీ అటు పోయి 10 సీట్లు కోల్పోవడం కన్నా ఇటు వచ్చి మనం 4 సీట్లు కోల్పోవడం ఉత్తమం కదా. ఓకే, చిన్న లాజిక్. వైఎస్ఆర్సీపీతో బీజేపీ పోయినప్పుడు 20 సీట్లు పోతుంది అనుకున్నప్పుడు మనతో అలయన్స్ అయినప్పుడు 4 పోతే తప్పేం లేదు కదా, 16 లాభమే కదా. సో ఆ స్పష్టత అయితే ముగ్గురులో ఉంది, ఉండొచ్చు అనే అవకాశాలు అయితే ఎక్కువగా సీరియస్గా చర్చ జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణం బట్టి అయితే అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే వీళ్ళిద్దరు ఉన్నారు. ఆ డైరెక్షన్లో వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉందంటారు, అంతేనా? 100%. అభ్యర్థుల విషయంలో డైనమిక్గా డెసిషన్స్ తీసుకోకపోతే ఇది టీడీపీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇంకొకటి, టీడీపీ పార్టీలో మనం గమనిస్తున్న విషయాలు ఏంటంటే నాయకుల మధ్య సఖ్యతలేమి అనేది క్లియర్గా జరుగుతుంది. అంటే మనం గమనించిన క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీలో మాత్రం అట్లా లేదు. లోకల్ ఎమ్మెల్యే మీద కింద ఉన్న క్యాడర్ అంతా నీట్ ఉంది, అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లను మార్చే ప్రక్రియలో ఉన్నాడు. ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జికి అండ్ లోకల్ క్యాడర్కి టీడీపీలో అంటే వైఎస్ఆర్సీపీలోనే వ్యతిరేకత ఉంది, క్లియర్ కట్ కనిపించింది. కానీ టీడీపీలో వ్యతిరేకత ఉన్నప్పటికీ బయటపడటం లేదు కొన్ని నియోజకవర్గాల్లో. ఆ సఖ్యతలు ఏమి అనేది రేపు పొద్దున లోకల్గా ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ చీలిపోతుంది కదా, రోజు మనతోటి తిరుగుతాడు, ఓటు పక్కనే వేస్తాడు. ఇలాంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇటువంటి నియోజకవర్గాలు సుమారు 30 నుంచి 40 దాకా ఉన్నాయి. అవన్నీ కవర్ చేసుకోకపోతే ఏంటంటే ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు తర్వాత ఉన్న గ్రూప్స్ ఏవైతే ఒక 4-5 గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో ఏంటంటే ఒక్కొక్కరిని ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో ఒక ఆయన ఇంకొక అభ్యర్థిని ప్రపోజ్ చేస్తాడు, ఇంకొక ఆయన ఇంకో అభ్యర్థిని ప్రపోజ్ చేస్తాడు. చూడండి గ్రూపింగ్, నలుగురు ఉంటే నలుగురు అభ్యర్థులను ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఎవరు అభ్యర్థి స్ట్రాంగ్, ఎవరు అభ్యర్థి వీక్ అనేది కూడా క్యాలిక్యులేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొని పర్ఫెక్ట్ క్రెడిబిలిటీ ఉన్న క్యాండిడేట్ని అకామిడేట్ చేస్తేనే టీడీపీకి మనం ఆ రోజు చెప్పిన సీట్లు అనేది 100% కూటమితో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థుల విషయంలో ఓవర్ కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి టీడీపీ కనుక మనం గెలుస్తున్నాంలే, మనకు ఓటేస్తున్నారులే ప్రజలు అని డిసైడ్ అవుతే ఇబ్బందికర పరిణామాలు తప్ప. తెలంగాణలో కాంగ్రెస్ కొన్నంత వేవ్ అక్కడ కనపడలే పూర్తి స్థాయిలో. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జాగ్రత్తలు పడుతూ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా పూర్తి స్థాయిలో క్యాండిడేట్ల యొక్క క్రెడిబిలిటీని పరిగణలోకి తీసుకొని, డబ్బులు కాదు అక్కడ, క్యాండిడేచర్ అండ్ డబ్బులు రెండు క్రెడిబిలిటీ పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేస్తే కూటమికి విజయం సాధించే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. లేకపోతే ఏదైనా జరగచ్చు.